హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. అక్టోబర్ 20 మార్నింగ్ సెషన్లో పేపర్ 2 వాళ్ళకి వచ్చినటువంటి తెలుగు పేపర్ అండి ఇది. ఇందులో 30 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఉదాహరణ అనే ప్రక్రియ మొదట తెలుగులో వెలువడింది, ఆ తరువాత సంస్కృత సాహిత్యంలోకి ప్రవేశించింది. మార్గదేశి కవితా సమ్మేళనం పొందిన సాహిత్య ప్రక్రియ ఇది. ఇందులో అక్షర గణబద్ధమైన వృత్తరచన, మాత్రాగణబద్ధమైన పద్య రచన ఉంటాయి. పాల్కురికి సోమనాథుడు మొదట తెలుగులోను, ఆ తర్వాత సంస్కృతంలోను బసవోదాహరణం రాశాడు. పై గద్యాన్ని అనుసరించి క్రింది వాక్యాలలో సరికానిది. క్రింది వాటిలో సరికానిది ఆప్షన్ 3. ఉదాహరణ ప్రక్రియ సంస్కృతం నుంచి తెలుగులోకి ప్రవేశించింది అనేది సరికాదు. నెక్స్ట్ 1, భారతదేశంలో దక్కన్ పీఠభూమి తూర్పు తీరాన్ని ఆనుకొని ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రాచీన వాజ్మయంలో దక్షిణాపథ అనే పదాన్ని వింధ్య పర్వతాలకు కన్యాకుమారికి మధ్య ప్రాంతం అనే అర్థంలో వాడారు. ప్రాచీన వాజ్మయంలోని అందాపథమే ఇంచుమించు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా చెప్పుకోవచ్చు. ఆంధ్రదేశం ఉత్తర దక్షిణ భూభాగాలను కలిపే కూడలిలో ఉంది. పై గద్యం ఆధారంగా ప్రాచీన వాజ్మయంలో దక్షిణాపథ అంటే ఆన్సర్ ఆప్షన్ 1, వింధ్య పర్వతాలకు కన్యాకుమారికి మధ్య ప్రాంతం. నెక్స్ట్ 1, నిజము మీద భూమి నిలబడి ఉండును, సత్యవాక్కు వలన జనత నడుచు. సత్యమొకటి పాప సంహారము చేయు, కాళికాంబ హంస కాళికాంబ. పై పద్యాన్ని అనుసరించి జనత దీనివల్ల నడుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4, సత్యవాక్కు. నెక్స్ట్ 1, ఐకమత్యం ఒక్కటి ఆవశ్యకంబెప్పుడు, దాని బలిమినెంత అయినగూడు. గడ్డి వెంటి బెట్టి కట్టరా ఏనుగు, విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యం ప్రకారం మనుషులకు ఎప్పుడు అవసరమైనది. ఆన్సర్ ఆప్షన్ 2, ఐకమత్యం. నెక్స్ట్ 1, మనిషి తన మూలాలు మరవకూడదనే సత్యాన్ని తెలియచేయడం ఈ పాఠం ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 4, ఆత్మకథ. నెక్స్ట్ 1, శ్రీ వెంకటాచల మహత్యం రచించినది. ఆన్సర్ ఆప్షన్ 1, తరిగొండ వెంగమాంబ. నెక్స్ట్ 1, డూడు బసవన్న పాఠంలో రాండోలు వాయించడానికి 2 చేతులతోనూ 2 కర్రల్ని పట్టుకోవాలి అన్నది ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 3, బసవయ్య. నెక్స్ట్ 1, సందేశం పాఠంలోని ఇతివృత్తం ఏమిటి. సందేశం పాఠంలోని ఇతివృత్తం ఆప్షన్ 2, కష్టజీవుల శ్రమ. నెక్స్ట్ 1, నేడు నిన్నటి మరునాడు నిక్కవంబు అని పలికినది. ఆన్సర్ ఆప్షన్ 1, వ్యాసుడు. నెక్స్ట్ 1, నాటి చదువు వీరి ఆత్మకథ. నాటి చదువు అనేది మామిడిపూడి వెంకట రంగయ్య యొక్క ఆత్మకథ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, గిరిజనుల శ్రమజీవనాన్ని గురించి చెప్పిన పాఠం ఏది. ఆన్సర్ ఆప్షన్ 4, యదా. నెక్స్ట్ 1, సిద్ధార్థుడు దేవదత్తుల పాత్రలు ఈ పాఠంలోనివి. ఆన్సర్ ఆప్షన్ 3, తీర్పు. నెక్స్ట్ 1, అన్యాయం చేయు జీవనం పోగొట్టు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4, నోట్లో మట్టి కొట్టడం. నెక్స్ట్ 1, వీచి అర్థం ఏమిటి. వీచి అనే పదానికి అర్థం ఆప్షన్ 1, అలా. నెక్స్ట్ 1, అడుసు తొక్క నేల
కాళ్ళు కడగనేల, దీనికి సరిపోయే సంస్కృత న్యాయం. అడుసు తొక్కనేల, కాళ్ళు కడగనేల, దీనికి సరిపోయే సంస్కృత న్యాయం. ఆప్షన్ 2 పంక ప్రక్షాళన న్యాయం. నెక్స్ట్ 1 గృహమును ధరించునది అని వ్యుత్పత్తార్థం గల పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పురంధ్రి. పురంధ్రి అంటే గృహమును ధరించునది స్త్రీ. నెక్స్ట్ 1 క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. సీమ దేశం రాజ్యం, ఆడు నర్తించు పలుకు, పాడి ధర్మం న్యాయం, జాడ విధం ఆచూకీ. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ 1 మిషా పదానికి పర్యాయపదాలు. మిషా అనే పదానికి పర్యాయపదాలు. ఆప్షన్ 2 నెపము, వంక. నెక్స్ట్ 1 అంకము అనే పదానికి వికృతి. అంకము అనే పదానికి వికృతి. ఆప్షన్ 3 అక్కు. నెక్స్ట్ 1 కర్మధారయ సమాసానికి మరొక పేరు. కర్మధారయ సమాసానికి మరొక పేరు. ఆప్షన్ 4 సమానాధికరణం. నెక్స్ట్ 1 క్రింది వాటిలో మధ్య గురువు గల గణం. మధ్యలో గురువు ఉన్నటువంటి గణం ఏది అంటే ఆప్షన్ 1 జగనం. నెక్స్ట్ 1 క్రింది వాక్యాలలో సరైనవి. ఇందులో సరైనవి గుణసంధిలో ఏవో ఆర్లు ఏకాదేశంగా వస్తాయి. గుణసంధిలో పరపదాదిలో ఈ ఊరులు ఉండాలి. ఈ రెండు కూడా సరైనవి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ 1 గంగా ప్లస్ ఓగం, దీన్ని కలిపి రాస్తే మనకు గంగౌగం వస్తుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఇది వృద్ధి సంధి. నెక్స్ట్ 1 క్రింది వాటిని జతపరచండి. పదం సమాసం ఇవ్వడం జరిగింది. విద్యాధికులు. విద్యాధికులు అనేది తృతీయ తత్పురుష సమాసం. ఎందుకంటే ఇది విద్య చేత అధికులు అని వస్తుంది. నెక్స్ట్ 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అనేది ద్విగు సమాసం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సంఖ్య అనేది వచ్చింది కాబట్టి. నెక్స్ట్ గంగా నది అంటే గంగా అనే పేరు గల నది. ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ అశాంతి. అశాంతి అనేది నన్ తత్పురుష సమాసం. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ 1 శరణము సొచ్చినందగా ప్రసన్నత గైకొని రక్షణంబు సా, ఈ పద్య పాదంలో యతిస్థానం. ఆన్సర్ ఆప్షన్ 2 11వ అక్షరం. ఇది చంపకమాల పద్యము. ఇందులో యతిస్థానము 11వ అక్షరం అవుతుంది. నెక్స్ట్ 1 పాతాళ లోకంలో ఉన్న చీకట్లు వచ్చి సూర్యున్ని మింగేశాయా అన్నట్లు మేఘాలు వ్యాపించాయి. ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? సో ఇక్కడ మనకి అన్నట్లు అనేటువంటి వర్డ్ ఉంది కాబట్టి ఇది ఊహకు సంబంధించినది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 ఉత్ప్రేక్ష అలంకారం. నెక్స్ట్ 1 పద్యపాదం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో తర్వాతి పాదం లేదా వాక్యం అదే పదంతో మొదలైతే దానిని ఆన్సర్ ఆప్షన్ 2 ముక్తపదగ్రస్తం అని పిలుస్తారు. నెక్స్ట్ 1 ఫోను మాట్లాడుతూ వాహనం నడపవద్దు. ఇది ఫోను మాట్లాడుతూ వాహనం నడపవద్దు అనేది నిషేధార్థక వాక్యం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 నేను ఒక ప్రకృతి ఆరాధకుడిని అని అజయ్ అన్నాడు. దీనికి పరోక్ష కథనం. ఆన్సర్ ఆప్షన్ 4 తానొక ప్రకృతి ఆరాధకుడినని అజయ్ అన్నాడు. నెక్స్ట్ 1 వర్తమాన కాల అసమాపక క్రియ ఏది? వర్తమాన కాల అసమాపక క్రియ ఆప్షన్ 3
శత్రార్థకం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.